బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేసుకున్నది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ పార్ట్స్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ పార్ట్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డర్ అనేది మార్కింగ్ దగ్గర సమానంగా చూసుకుని మనం ఒక మార్కింగ్ లైన్ ఉంది కదా, దాన్ని బట్టి అనేది మనం ఈక్వల్గా ఆమ్రాన్ సరిపోయిందో లేదా అన్నీ ఈక్వల్గా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము. మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది ఒక తిప్పి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ ఉన్నాయి కదా, దీనికైతే 3 ఇంచెస్ అనేది మనం 3 ఇంచెస్ వరకు డాట్ అనేది వేసుకున్నామండి. ఒక పార్ట్కి 3 డాట్స్ మనం ఆల్రెడీ కటింగ్ వీడియో పోస్ట్ చేసాం, దాంట్లో చూడండి డాట్స్ అనేది ఎలా తీసుకున్నామో. 3 డాట్స్ అనేది ఒక పార్ట్కి అనేది మనం స్టిచ్ చేసుకున్నాము. ఇంకొక పార్ట్కి కూడా డాట్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 3 డాట్స్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు మనకు వచ్చేసి షేప్ అండి. మిడిల్లో కొంచెం మనకి స్ట్రాంగ్గా ఉండడానికి అనేది ఫ్యాంట్ క్లాత్ అనేది ఎక్సెస్ తీసుకోవాలి, అప్పుడే మనకి నిలబడి ఉంటుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. షేప్కి మనకి డాట్ అనేది 4 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా, మీకు కటింగ్ వీడియో కూడా చూస్తే బాగా అర్థమవుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం అనేది షేప్ అనేది స్టిచ్ చేసుకున్నాము. స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక పార్ట్ షేప్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉక్సులు పట్టి అనేది మనం స్టిచ్ చేసుకుంటున్నాము. ఉక్సులు పట్టి అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. ఎప్పుడు మిడిల్కి అనేది మనం తీసుకున్న క్లాత్ మిడిల్కి అనేది స్టిచ్ చేసుకుని లోపలికి ఒక ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోద్ది ఉక్సులు పట్టి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉక్సులు పట్టి అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. తాళ్ళి పట్టి వచ్చేసి చివరికి అనేది వేసుకుని ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలండి. మనం డబుల్ ఫోల్డింగ్ పైకే పెట్టాలి. ఉక్సులు పట్టికి తాళ్ళి పట్టికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఉక్సులు పట్టి తక్కువ క్లాత్ తీసుకుంటాము, మిడిల్కి వేస్తాము. ఇదైతే చివరికి వేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా అటు ఇటు అనేది మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సరిపోయినాయి, సమానంగా ఉన్నాయి లేదో చూసుకోవాలి. తర్వాత మనకి మెడ ముక్కలు అనేవి ఉంటాయి కదా, అవైతే కలుపుకొని పెట్టుకున్నాం.
ఇప్పుడు ఉక్సులు పట్టి నుంచి మెడముక్క ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి నుంచి మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనం ఏంటంటే ఆది బ్లౌజ్ తీసుకుని చూసుకోవాలి మొత్తం సరిపోయిందా లేదా అని. ఇలా వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, ఫ్రంట్ నెక్ అయితే సరిపోయింది. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఆధారంగా మనం ఒకసారి పెట్టుకుని చూసుకోవాలండి. మొత్తం అంతా కరెక్ట్గా ఉందో లేదో అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ మెడ కానీ వాళ్ళకి ఇంకా కావాలి అంటే కొంచెం లోతు తీసుకోవచ్చు. ఎక్కువైంది అంటే షోల్డర్ దగ్గర అనేది మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. షోల్డర్ అనేది కొంచెం ఎక్కువగా మనం వేసుకుంటే సరిపోద్దండి. మడత ఇంకొక మడత. ఇప్పుడు మెడ ముక్క అనేది మనం అక్కడక్కడ కట్ చేసుకొని సుంచులు రాకుండా ఉంటుందని చెప్పి అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ చూసుకుంటే స్టిచ్ చేసినట్టు అయితే కటింగ్కైనా స్టిచ్చింగ్కైనా ఆది బ్లౌజ్ యూస్ చేస్తే ఎవరిది వాళ్ళది కరెక్ట్గా సరిపోద్ది. ఎక్సెస్ క్లాత్ అనేది మనం కట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మెడ చుట్టూ ఉన్న క్లాత్. ఇప్పుడు హ్యాండ్స్ అండి, కొంచెం లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్కి రావాలి. కింద వచ్చేసి మనం ఒక ఫోల్డింగ్ ఇచ్చుకుని స్టిచ్ చేసుకుంటున్నాము. 2 హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు ఫ్రంట్కి లోతు మనం ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి అనేది సరిపోతుందో లేదో ఒకసారి అనేది మనం చూసుకోవాలి. చూసుకుని దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా 2 హ్యాండ్స్ అనేవి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాం. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ తీసుకుని ఒక ఫోల్డింగ్ అనేది మనం హమ్మింగ్ కోసం అలా ఫోల్డింగ్ అని పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎంత ఉందో అని చెప్పేసి దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఖర్చులు అనేది ఆది బ్లౌజ్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.